నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా. ఉద్యోగాలు వచ్చిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో ఆర్టీఓ బి మురళీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్మెట్ ఆవశ్యకత మరియు రహదారి భద్రత అవగాహన సదస్సు. రహదారి భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన 5th అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్కే సిరీన్. జాబ్ కన్సల్టెంట్ పేరుతో సాయి శ్రీ టెక్నాలజీ అధినేత కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించిన కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను తనయుడు గీసాల వీరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థ పీడీ కరణం లచ్చారావు పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 350 మంది హాజరవగా 171 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వికాస పీడీ లచ్చారావును ఎమ్మెల్యే నెహ్రూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. మీరు ఈ ఉద్యోగాలు చేయడం వల్ల సీనియారిటీ వచ్చి రేపు రాబోయే రోజుల్లో వేరే కంపెనీల్లో మంచి శాలరీలతో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగం సాధించడం వల్ల సీనియారిటీ వచ్చి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, గోకెడ రాంబాబు, కొత్తకొండబాబు, వీరంరెడ్డి కాశీబాబు, పాటంశెట్టి మురళీకృష్ణ, ముసిరెడ్డి నాగేశ్వరరావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని వేదిక అలంకరించాలని కోరుతున్నాము. ముఖ్య కార్యకులైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి మరీ వికాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ జాబ్ మీద ఇక్కడ జరగడానికి గల ముఖ్య రీజన్ ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత నాకు నవీన్ గారి అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. నవీన్ గారు నన్ను పిలవడం జరిగింది. సరే, ఏదో పని మీద పిలుస్తున్నారేమో అనుకున్నాను. ఏదో పని గారు చాలా మందికి మేము ప్రామిస్ చేసాము. మా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో చాలా మంది జాబ్ ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ మీద ఎలా పెడతారో తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత మేమే పెడుతున్నాము. మీరు ఈ అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ, లేకపోతే 15 డేస్ ఒకసారి కానీ మాకు జాబ్ మీద ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళు స్కిల్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చైనా సరే ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి, నాకు ఎన్నికైన ఎలక్షన్ కంప్లీట్ అయిన 4వ తారీఖు రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారికి 6వ తారీఖు చెప్పడం జరిగింది. అంటే ఆయనకి ఎంత సిద్ధశుద్ధి ఉందో మీరు ఆలోచించండి. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగుల పట్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే తపనతోటి ఆయన తప్పనిసరిగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ కల్పించాలని, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలని, ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలని, మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మన యువనాయకులైన నవీన్ గారు తప్పనిసరిగా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆ ప్రక్రియలోనే ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ పెట్టడం గల కారణమైంది. ఇక్కడ ఈ రోజు అనుకుని వచ్చేసి జాబ్ మేళ అయితే కాదు, దీని వెనకాల 2 నెలలు ఎక్సర్సైజ్ ఉంది.
ఇది ఎందుకు చెప్తున్నామంటే మీలో ఇప్పుడు చాలా మంది సుమారుగా నాకు ఈరోజు 320 మంది వచ్చారు సార్. టోటల్గా 15 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 175 మంది వరకు సెలక్షన్ అయితే వచ్చింది సార్. ఇంకా ఒక 20 మంది వరకు రావాల్సి ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ నియర్లీ మనకి 200 వరకు సెలక్షన్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ కూడా మాక్సిమం ఒక 15 రోజుల్లో అయితే జాయినింగ్ ఉంటుంది. మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తాయి. వికాసా వెబ్సైట్ లో మీ అందరి పేర్లు కంపెనీ వైజ్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వికాసా వెబ్సైట్ లో మీ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మా వెబ్సైట్ www.vikasajobs.com. నిర్వహణ అధికారి పిడి లక్షరావు గారికి, అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భద్రం గారికి, మాజీ జిల్లా జడ్పీటీసీ సభ్యులు కాశీబాబు గారు, రాంబాబు గారు, కొండబాబు గారు, నా వెనక ఉన్నటువంటి మిత్రులారా, మీ జీవితాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని భారాన్ని అంతో ఎంతో మొయ్యాలనేటటువంటి తపనతో ఉద్యోగ అన్వేషణ కోసం వచ్చి ఈరోజు ఉద్యోగాలు సాధించినటువంటి సోదరీమణులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అందరికీ కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన వాళ్ళు, రేపు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు 18 కంపెనీ, ఇక్కడికి 15 కంపెనీలు వచ్చాయి. 18వది వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్గా వచ్చినటువంటి మిత్రులు అందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, మీకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువులకి మీ ఆశించినటువంటి విధానానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా తక్కువ. ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే పరిశ్రమలు లేవు అని చెప్పొచ్చు. ఉన్నది ఒకే ఒక పరిశ్రమ, అంటే మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ, మానవుడి యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ దేవి సీ ఫుడ్స్ ఉంటాయి జగ్గంపేటలో. ఉన్నటువంటి చిన్న చిన్న ఏమన్నా రైస్ మిల్స్ ఉంటే 10 మంది 20 మంది దాని మీద పడతారు. ఈ దేవి సీ ఫుడ్స్ అన్న దానికి కూడా అక్కడ మీరు పనిచేసే పనులు, అందులో ఉద్యోగం చేస్తున్నాం, ఫ్యాక్టరీలో గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ పని వేరు, మీరు బయటకు వచ్చి చెప్పుకునేది వేరు. రొయ్యలు వచ్చే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి పని ఏమన్నా ఉంటే నాకు తెలుసుండే ఆ కట్టినటువంటి ప్యాకెట్స్ అన్నింటినీ కూడా ప్యాక్ చేసి లోడ్ చేసేటటువంటి కార్యక్రమం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవరు మా దగ్గరకు వచ్చినా సరే మరి చదువు ఏంటి అంటే
బీటెక్ చేసిన అంటాడు, కేవీసీ గుర్తులో ఉద్యోగం ఇప్పించండి అంటాడు. అదే నీ కేవీసీ గుర్తులో ఉద్యోగం ఇప్పితే మరి ఇవ్వచ్చు 20,000. నీతో అక్కడ డ్రమ్ములు మోయిస్తారు. నీ చదువుకి సరిపడినటువంటి ఉద్యోగం కాదు, నీకు ఎక్స్పోజర్ రాదు. సూపర్వైజర్ ఏంటని అంటాడు, ఓకే సూపర్వైజర్ ఏంటో, సూపర్వైజర్ గానే ఉంటాడు అక్కడ. ఇంకంతగా ఆ ఫ్యాక్టరీ లెవెల్ లేదు సూపర్వైజర్ కన్నా. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ ప్రెసిడెంట్ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చిన మహోన్నత వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ కార్పొరేటర్లు కంపరబాబి, ధర్మ, సంఘాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు సుంకర విద్యాసాగర్, పేర్ల రజని, పంతాడి బ్రహ్మానందం, చెక్కా చక్రవర్తి తదితరులు ఉన్నారు. మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 71వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పనిచేసి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ ఆయన గురువుగా స్వీకరించి ఈ రోజు వరకు కూడా ఎన్నో మంచి పనులు కాకినాడ పట్టణ ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈరోజు జక్కంపూడి జయంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో దీప్తి గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు, నాయకులు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అందరికీ కూడా రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ముఖ్యంగా నా భర్త ఫ్రూటి కుమార్ గారు కానీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మన దేశ భవిష్యత్తుని కాపాడాలని యువత ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి నాయకుల ద్వారా నేర్చుకుని యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలియచేసుకుంటూ ఈరోజు ఆయన్ని ఈరోజు తలుచుకుంటూ ఇక్కడ ఇంత ఘనంగా నివాళులు అర్పించడం అన్నది చాలా గొప్ప విషయము. కాబట్టి ప్రతి ఒక్కరికి అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి కూడా ఆయన ఒక గొప్ప స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తుల్ని మనం కూడా గుర్తుపెట్టుకుని ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు కానీ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సమాజంలో అట్టడుగు వర్గాలకు నిరంతరం నిస్వార్థ సేవలు అందిస్తున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సేవలు ఆదర్శప్రాయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మంగళవారం స్థానిక చల్లా కళ్యాణ మండపంలో నిర్వహించిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఒక వైద్యునిగా తన వృత్తిని ప్రారంభించిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సుమారు 10 రకాల స్వచ్ఛంద సంస్థలకు ప్రాధాన్యత వహిస్తూ విస్తృత సేవలు అందించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కానూరి బదరీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్రలోని కొన్ని చారిత్రక అనుక్రమములు అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని మరో విశిష్ట అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాటలు శిరీష్ కూడా జ్ఞాపకం అందిస్తున్నారు. మా డీజీ బండి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా వారిని దృశ్యాలతోటి మన అందరి పక్షాన కూడా పూలమాలతోటి పంత నారాయణ గారు మన కాకినాడ ఎప్పుడు కూడా సంస్కారానికి సంస్కృతి సంప్రదాయానికి వృద్ధి స్వీకర్త కూడా ఆఫీసులు వేదాంతయ్యాయి. ఒక ఏ ప్రభుత్వం అయినా వ్యక్తి అయినా ఇంకొకరైనా బాధపడే వారికి కాశ్మీర్ లో మరి ఇప్పుడు కూడా మన కూడా అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు మాదే ఇన్సైట్ అనే దానికి లోచూపు, అంటే మనతో మనం చూసుకోవడం లోచూపు. అలాగే వెళ్ళగక్కే బయటకొచ్చే ఈ సాహితీ సుమారు కుసుమాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఒక ఆయన ఉన్న ఒక అది బాధ అంటే బాధని కాదు, అది ఒకటి చూపిస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచి పుస్తకాలు రాశారు. మీకు ఎవరికైనా ఈ తలుపులు అంటే నేను అడిగాను పక్క ప్రసాద్ అంటే ఈ 2 జిల్లాలకి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉంటారు, ఒక మంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వాలంటే కంపెనీ పెట్టి చాలా లాభాలుగా తిరిగి ఈ రోజుల్లో అసలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు అటువంటి బెనర్జీ గారు రాజకీయాల్లో కురుడులు పైపెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బెనర్జీ గారు గుర్తిస్తారు. అలా నాకు తెలిసిన సౌమ్యుడు, అలా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ పుస్తకాల్లో కనపడుతూ ఉన్నారు. అట్లాగా అన్నింటికన్నా గొప్పది ఇవాళ రాసిపోతారు. భారత స్వతంత్ర సమర్థలో కొన్ని చరిత్రక అనుక్రమాలు. ప్రధానంగా ఇందులో మహాత్మా గాంధీ గారు మీ అందరికీ తెలుసు. సరిహద్దు గాంధీ గారు ఎంతమంది తెలిసిందో పెద్దలు గారు పిల్లలు చేశారు. సరిహద్దు గాంధీ గారు ఒకరు తెలుసు. మహాత్మా గాంధీ గారు దేశంలో పోరాడితే సరిహద్దు గాంధీ గారు సరిహద్దులో ఆయన మాట్లాడిన తీరు ఆయన చాలా తెలిసింది. అది వేరే చూపించారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు గురించి మొదటి ప్రధాని కాబట్టి అందరికీ చాలా ఇప్పటికీ భారతదేశ మొదటి ప్రధానికి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారిని చెప్పేస్తారు. అసలు పటేల్ గారు ఏం చేశారు ఎవరికైనా తెలుసా? మీరు వెళ్ళి సంస్థానాలకు వెళ్ళిపోయాడు ఆయన చెప్పండి. ఒక్క ముక్కగా ఉంటుందో చెప్పండి. 546 సంస్థానాలు ఇవాళ భారత రిపబ్లిక్ తయారు చేశాడంటే అది ఆయన గొప్పదనం. ఆయన గురించి ఇంత సభలో ఒక చేతి ఇటువంటి చరిత్రలు తెలియజేయడం చాలా అవసరం. నేను ఆఖరికి ఇప్పుడే చెప్పాను, ఖచ్చితంగా దీన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు మనం జెండా ఎగరేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. బహుశా ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి ఈ జిల్లా మంత్రి కూడా ఆయనే కాబట్టి బహుశా ఆయన రావచ్చు, లేదా మన సుభాష్ గారు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఎవరు వచ్చినా సరే మనం అలాగే ఈ పుస్తకాలు అక్కడ పంచుతామని పిల్లలందరికీ తెలియజేద్దామని. జాబ్ కన్సల్టెంట్ పేరుతో సాయిశ్రీ టెక్నాలజీ అధినేత కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను తనయుడు గీసాల వీరబాబు తెలిపారు. మంగళవారం ఇంద్రపాలెం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరబాబు మాట్లాడుతూ, నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని వారి అవసరాన్ని అవకాశంగా మార్చుకొని వారి నుండి లక్షల్లో డబ్బులు కాజేసి అనంతరం తప్పించుకు తిరగడం కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ కు అలవాటేనని వీరబాబు తెలిపారు.
గతంలో తన తండ్రి ద్వారా లబ్ధి పొంది దానికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన సందర్భంలో తనకు షణ్ముఖ్ సుదర్శన్ పరిచయం కావడం జరిగిందని తెలిపారు. కాలక్రమేణా అది స్నేహంగా మారడంతో ఇద్దరూ కలిసి భాగస్వామ్య పద్ధతిలో జాబ్ కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇక్కడే షణ్ముఖ్ సుదర్శన్ కుట్ర చేయడం ప్రారంభించాడని, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భాగస్వామ్య ఒప్పందం ఉండడంతో దానికి తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులను నేరుగా హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ తన ఏజెన్సీ పేరు మీద లావాదేవీలు జరిపేవాడని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని తాను మాత్రమే తీసుకోవడం జరిగేదని వీరబాబు తెలిపారు. తనను నమ్మి ఆంధ్రాలో జాయింట్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు. అయితే ఇక్కడే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడం జరిగిందని, జాయింట్ సంస్థకు సంబంధించి ఇతరులకు గాని షణ్ముఖ్ సుదర్శన్ కు మధ్య అన్ని లాభ నష్టాలు తేల్చుకోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో తనకు 25 లక్షల రూపాయల నష్టం కలిగిందని, అంతటితో సరిపెట్టుకుని బయటకు వచ్చేయడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి తన ద్వారా పరిచయమైన వ్యక్తులను ఉద్యోగాల పేరుతో సుమారు 250 మంది వద్ద సొమ్ములు కాజేశారని తెలిపారు. ఒక్క ఇంద్రపాలెం గ్రామంలోనే సుమారు 16 మంది బాధితులు ఉన్నారని, వారి వద్ద నుండి 25 లక్షల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేస్తున్నాడని బాధితులు తమను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. జరిగిన దోపిడీ విషయాన్ని పక్కదారి పెట్టే విధంగా తమపై తిరిగి బురద జల్లే పనిలో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని గీసాల వీరబాబు తెలిపారు. షణ్ముఖ సుదర్శన్ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కేవలం శెట్టివలస కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికే కొంతమందిని వెంటేసుకుని తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్న వారిపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జెండా పట్టుకున్నాడు, నాతో ఇంద్రపాలెం అంతా తిరిగాడు. ఈ మనిషి ఇంతలా ఉండి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిన పని ఏముంది? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, గిగ్లీజ్ అనే కంపెనీలో సుమారు ఇతను 100 మందిని పంపించాను అని చెప్పి మొన్న 3వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లో మీ అందరి ముందు చెప్పాడు. 20 కోట్లు గిగ్లీజ్ కంపెనీ మోసం చేసింది, దాంట్లో నేను 100 మందిని పంపించాను, వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు, వాళ్ళకి నేను సెటిల్ చేసుకుంటాను అని చెప్పాడు. గిగ్లీజ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది 20 కోట్లు. ఇదే మన ఎన్టీవీలో వచ్చింది. ఈ గిగ్లీజ్ అనే కంపెనీలో జాయిన్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తానని చెప్పి షణ్ముఖ్ పెట్టిన ఇది ఫేస్బుక్ పోస్ట్, ఇది అతని నెంబర్తో సహా. బోర్డు ఎత్తేసిందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ మీద కేసు పెట్టింది ఇతను ప్రధాన ముద్దాయిగా. ఎంత జరిగితే ఇందులో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఫోన్ చేయడం, మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఈ 2 విషయాలు వాళ్ళు కనుక్కుని మా దగ్గరికి రావడంతో మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి ప్రధాన ఆరోపణ. మేము నిజంగా అసత్య ప్రచారాలు చేస్తే ఇతను చేసింది నిజం కదా. గిగ్లీజ్ అనే కంపెనీలో ఈ యువకుడికి, వీళ్ళ అబ్బాయికి, ఆ యువకుడికి, వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్లు, ఫేక్ ఆఫర్ లెటర్లు ఇవన్నీ. వీళ్ళందరూ కూడా 5 నెలల దాంట్లో జీతానికి పనిచేశారు. 5 నెలలు బకాయిలు పెట్టి వీళ్ళ ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు వసూలు చేసి టోటల్గా ఇతను 100 మందిని చెప్పాడు కదా. 100 మంది కాదండి, 200 మంది. ఆ 200 మంది లిస్ట్ ఆ 200 మంది ఎవరైతే ఉన్నారో 232 మంది ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకుని సుమారుగా 232 ఇంటూ 3 లక్షలు దగ్గర 5,80,00,000 ఇతను ఫ్రాడ్ చేశాడు. 5 కోట్ల ఫ్రాడ్ చేసి ఈ 232 జీతాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలకని చెప్పి బయలుదేరితే ఆ కంపెనీ బోర్డు ఎత్తేస్తే వెనక్కి వచ్చేసారు. వీళ్ళు వెనక్కి వచ్చేయగా వీళ్ళకి సమాధానం ఏంటంటే ఫోన్లు ఎత్తకపోవడం, ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం. ఇతను ఏదైతే సాయి శ్రీ టెక్నాలజీస్ కన్సల్టెన్సీ ఉందో అది బోర్డు తిప్పేయడం. వీళ్ళు ఎవరికీ సమాధానాలు చెప్పట్లే. ఓన్లీ ఒక్క మన ఇంద్రపాలెంలోనే 16 మంది ఉన్నారు. ఓన్లీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు 7 ఉన్నారు. ఈ 7 కూడా 3 లక్షల చొప్పున 21 లక్ష కట్టారు. ఆ 21 లక్షకి ఆధారాలు సుదర్శనం 1 లక్ష, సుదర్శనం 1 లక్ష, 99,000, 87,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 45,000, 40,000, 30,000, 30,000, 30,000, 30,000 ఇవన్నీ టోటల్గా 15 లక్షలకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా. ఈ కేవలం ఇక్కడ ఉన్న 7 మాత్రమే. వీళ్ళు ఇంత ఇలా చేసి
ఇప్పుడు మా మీద ఏదో చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీడియా అంతటినీ పక్కద్రోవ పట్టించి కేవలం ఇది గీసాల ఆనంద్ చేశాడనో ఇంకెవరు చేశాడనో చెప్తున్నాడు. పక్కాగా చేసింది వీళ్ళు అని చెప్పి ప్రూఫ్. ఇతను ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఇవ్వండిరా, ఏం చేసుకుంటావో పో. ఇంకా ఈ మీడియా ముందు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న మాటలు. ఇంద్రపాలెంకి సంబంధించిన 7గురు కూడా గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫీస్ ఎస్పీ గారికి నిన్న గ్రీవెన్స్ ఇచ్చిన కంప్లైంట్. ఎల్లేటి భానుతేజ, నక్కా బాలకృష్ణ సాగర్, కోనేటి బాలరాజు, సారిపల్లి బాబ్జీరావు, మనోజ్ రెడ్డి, నక్కా చిన్న, టేకుమూడి మురళి ఒక్కొక్కరు 3 లక్షల చొప్పున 21 లక్ష. అండి, నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఇలా సాయిశ్రీ టెక్నాలజీస్ కోసం తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో డిస్కస్ చేసి మొత్తం అంత ఇలాగా కంపెనీ కోసం మాట్లాడాను మొత్తం. అయితే ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 50,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అలా 2 months చూశాను నేను. 2 months చేసిన తర్వాత ఫోన్ చేశాను నేను వాళ్ళకి ఇద్దరికి, షణ్ముఖ్కిని తర్వాత వాళ్ళ వైఫ్ రేఖ గారికి. చేసిన తర్వాత ఏమో వస్తుంది, మెయిల్ వస్తుంది అలా అని చెప్పి అలా 6 months చేశారు. 6 months చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా గిగ్లీజ్ అనే కంపెనీ వచ్చింది కదండి, దానికేమో నీకు వేస్తున్నాము, నువ్వు ఇంకా ఎంఎన్సీకి వెళ్ళలేవు అది అని చెప్పి నాకు అబద్ధాలు చెప్పేసి మొత్తం అంతా గిగ్లీజ్లో నాకు ఆఫర్ లెటర్ ఇప్పించారండి. మొత్తం నాకు వద్దన్నా, నేను ఆఫర్ లెటర్ నాకు వద్దా, కంపెనీ మూసేస్తున్నారు, నేను ఇది అంటే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు, నేను అది ఇది అని చెప్పి ఒట్లో వేయించి అందులోకి తోసారన్న. నాకు తోసిన తర్వాత ఇంకా నాకు మన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఇలా వద్దన్నా, మరి నాకు ఇలా కంపెనీ మూసారు కదా, నా డబ్బులు నాకు ఇచ్చాను అంటే రేపు ఇస్తాను, నేను ఎల్లుండి ఇస్తాను అది అని చెప్పి అలా తిప్పించుకున్నాను. అలా 1 year అయిందన్న. ఇప్పుడు కూడా అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు. కనీసం నేను రోజుకి 100 times కాల్ చేస్తా, కనీసం రెస్పాండ్ ఇవ్వడు. మెసేజ్ చేస్తాడంటే వాట్సాప్లో ఇలా 2 minutes వేస్తాను, 5 minutes వేస్తాను అని చెప్పి జాబ్ ఇస్తానన్నాడండి ఆయన. అందుకని ఆయనకి మేము మురళి మా అబ్బాయికి జాబ్ ఇప్పిస్తానన్నాడండి. దగ్గర 3 లక్షల దగ్గర ఇచ్చామండి. జాబ్ ఇప్పిస్తానని తీసుకెళ్ళి ఒక 4 నెలలు ఉంచుకుని తిరిగి పంపించేశారండి. ఇంకా ఏమి జాబు లేదు, ఏమీ లేదండి. పిలుస్తాము ఇంటికి, మేము కంపెనీ నుంచి పిలుస్తాము, అప్పుడు వద్దురు కానీ అందాక ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారండి. 5 నెలల వరకు చూసామండి. వస్తారో జీతం లేదు, ఏమీ లేదండి. జీతం ఇస్తామని అన్నారండి, ప్రతి నెలనే జీతం ఇస్తారని చూస్తుంటే జీతం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదండి. 5 నెలలు ఇంట్లో ఉన్నాడండి. ఫోన్ చేస్తుంటే మీరు అక్కడే ఉండండి, మీకు లింక్ పంపుతాం, లింక్ పంపాక దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు కానీ అని చెప్పేవారండి. కానీ ఏ లింకు పంపేవారు కాదండి. 5-6 నెలలు అయిపోయిందండి. ఓ రోజు ఈయన కిరణ్ గారిని గట్టిగా అడిగితానండి, మీకు కంపెనీకి సంబంధం ఏమీ లేదమ్మా, నేను చెప్తాను మీకు డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే నేను ఇస్తానులే, మీరు కంగారు పడకండి అన్నారు. దగ్గరికి 9 నెలలు అయిందండి. డబ్బులు లేవు, ఏమీ లేవండి. ఆ డబ్బులు అడుగుతున్నప్పుడల్లా ఇస్తాను అంటున్నాడండి. ఇప్పటికి ఏమీ రూపాయి ఇవ్వలేదండి. మాకు జీతం ఒక 5 నెలలు 6 నెలలు జీతం వేసారండి, కన్వాయ్ ఏమీ ఇవ్వలేదండి. మళ్ళీ మేము షణ్ముఖ్ గారికి డబ్బులు కట్టాం, ఇలాగ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తాను అన్నారు. కాకపోతే అలాగే జాబ్ ఇప్పించారు. సంవత్సరం తర్వాత జాబ్ ఇప్పించారండి. డబ్బులు కట్టిన తర్వాత ఇప్పించిన తర్వాత ఏమైందంటే ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేశారు. చేసిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు, ఇంటి దగ్గర చేసామండి. అలాగా 5 నెలలు అలా చేసామండి. 1 నెల కూడా జీతం పడలేదండి. జీతం పట్టలేదని ముందే మేము అడిగామండి. అడిగితే పడుతుంది, ఈ నెల పడుతుంది, వచ్చే నెల పడుతుంది అన్నారు. అలాగ జరుగుతుండగానే ఈ లోపు కంపెనీ కూడా మూసారండి. మూసిన తర్వాత మేము వెళ్ళి అడిగాం, ఇలాగ మరి కంపెనీ మూసారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే ఇచ్చేస్తాం, మీ డబ్బులు మేము అన్నీ సెటిల్ చేస్తామని అన్నారండి. 3వ తేదీ వరకు ఫస్ట్ ఏమో 3వ తేదీ వరకు ఇస్తామని చెప్పేసి అన్నారండి. మొన్న 3వ తేదీకి ఇస్తామని అడిగితే మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదండి. ఇంకా ఇస్తాం అంటున్నారే తప్ప వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు లేదండి. అదండి. మాదాపట్నం పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ సెంటర్లో పింకీ వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ పాల్గొని మాట్లాడుతూ, సృష్టిలో ప్రతి తల్లి పాత్ర చాలా కీలకమైందని, తల్లిపాలతోనే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని, ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు తమ అందం తగ్గిపోతుందనో, సమయం లేదనో,
పిల్లలకు పాలివ్వడం వదిలేసి డబ్బా పాలు అలవాటు చేస్తున్నారని, కానీ తల్లి పాలలో ఉండే పోషకాలు డబ్బా పాలు తాగే పిల్లల్లో ఉండే పోషకాల కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటుందని, తరచుగా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి నుండి తల్లిపాలు తాగే పిల్లలు బయటపడతారని, నేటి మూఢనమ్మకాల వలన తల్లులకు సరైన పోషకాహారం అందించకపోవడంతో బాలింతలకు పాలు తగ్గుతున్నాయని అన్నారు. గర్భం అనేది కేవలం శరీరంలో వచ్చే మార్పులు మాత్రమేనని, ఎటువంటి అనారోగ్యం కాదని, ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదని, ఉప్పు కారం తగ్గించి అన్ని రకాల పోషకాహారాలు తీసుకోవచ్చునని అన్నారు. చాలా మంది తల్లులు ముర్రు పాలని బయటకు పిండి వేస్తున్నారని, కానీ ఆ పాలు పిల్లలకు తాగించాలని, దానివల్ల పిల్లలకు వచ్చేటటువంటి చాలా అనారోగ్యాల నుంచి బయటపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిడిపిఓ జీవోషా, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ వై లక్ష్మి, డీసీపీ ఆఫీసర్ విజయ, క్రాఫ్ట్ చైల్డ్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ స్వర్ణలత, అంగన్వాడీ సిబ్బంది తదితరులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మేడం గారు కొట్టు పెట్టలేదు. ఈరోజు భాగంగా ఈ మాధవపట్నం నందు ఈరోజు సీమంతాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి సృష్టిలో ప్రతి తల్లి కూడా తన బిడ్డకు కావాల్సినంత పాలు స్రవించడానికి స్త్రీ శరీరం నిర్మాణం చేయబడింది. అయితే చాలామంది మరి అందం తగ్గిపోద్దను, లేకపోతే టైం లేదను, ఏదో ఒక వంకతో పిల్లలకు డబ్బా పాలు అలవాటు చేసేస్తున్నారు. కానీ తల్లిపాలు ఇవ్వడం వల్ల మామూలుగా డబ్బా పాలు తాగిన పిల్లల కంటే ఈ పిల్లలు 8 ఎక్కువ తెలివితేటలతో పెరుగుతారు. అలాగే తరచుగా అనారోగ్యం బారిన పడే పరిస్థితి నుంచి వీళ్ళు బయటపడతారు. అంతేకాకుండా లేనిపోని మూఢనమ్మకాల వల్ల, అంటే ఎక్కువగా తింటే బిడ్డ లావుగా పుడతాడనో, లేకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యం, బిడ్డకు అనారోగ్యం అవుతుందనో, తల్లికి అనారోగ్యం అవుతుందనో అని తల్లితో పత్యాలు చేయించడం మూలంగా ఈ పాలు స్రవించడం అనేది తగ్గుతుంది. అట్లా కాకుండా ఇది కేవలం శరీరంలో వచ్చే ఒక మార్పు మాత్రమే, ఇది అనారోగ్యం కాదు. కాబట్టి తల్లి అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు. ఒక మసాలా దినుసులు, ఉప్పు కారాలు అనేది మరి ఎక్కువ కాకుండా నార్మల్గా తీసుకుంటే కనుక పాలు బిడ్డ చక్కగా తీసుకొని ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే పుట్టిన వెంటనే వచ్చిన ముర్రిపాలు తాగించడం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అన్ని న్యూట్రియంట్స్ కలిగిన ఈ పాలు వెంటనే పట్టించడం మూలంగా మెకోనియం ఫ్రీగా అవుట్ అవ్వడం కానీ, యూరిన్ పాస్ అవ్వడం కానీ, బిడ్డకు ఏమన్నా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా బిడ్డ బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే 6 నెలల వరకు కూడా బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతుంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ఇవ్వనవసరం లేదు. చాలా చిన్న పొట్ట, చాలా చిన్న జీర్ణాశయం కాబట్టి మోషన్ అవుతుంది, ఎక్కువసార్లు మోషన్కి వెళ్తున్నాడు అంటారు. హైకోర్టు ఆదేశాలతో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ ఆదేశానుసారం కాకినాడ జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు ఆర్టీఓ వివి మురళీకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ ఆవశ్యకత మరియు రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్కే సిరిన్ 5th అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హెల్మెట్ యొక్క ఉపయోగాలు వివరించారు. ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్ రహదారి భద్రతా ప్రమాణాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ డి శ్రీకాంత్ బాబు, ఎం కళాజ్యోతి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో విద్యార్థులకు తెలిపారు. కోర్టు సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో రేపు మీకు చాలా ఫ్యూచర్ ఉంది. చిన్న మిస్టేక్స్, చిన్న నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది ఆకపరికల్యం అవుతుంది. సో దాని మీద ఒక 2-3 minutes టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా. హెల్మెట్స్ అన్నది కంపల్సరీ 2 wheelers ధరించండి. ఎవరైతే హెల్మెట్స్ బైక్స్ మీద వస్తున్నారో ఆ హెల్మెట్ కూడా ISI మాత్రమే ధరించాలని చెప్తున్నాను. అట్లాగే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చాలా మంది జస్ట్ అలా పెట్టుకుని వదిలేస్తారు. కింద బెల్ట్ ఉంటుంది, ఎక్కడ ఉన్నాము కంపల్సరీ బెల్ట్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే పడిపోయినప్పుడు ముందు పడిపోయేది మన హెడ్ కూర్చొని పడుతుంది, అప్పుడు హెల్మెట్ జారిపోతుంది. సో మీరు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉన్న ఉపయోగం ఏదైతే ఉందో అది ఈరోజు కనుక కంపల్సరీ బెల్ట్ అన్నది ప్రాపర్గా పెట్టుకోండి. అట్లాగే మనం ఏదైతే ఉన్నదో బాడీలో మొత్తం మనకు ఉన్నది బ్రెయిన్ ఒకటే, చేతులు అయితే 2 కాలేదు, అట్లా బ్రెయిన్ మాత్రం ఓన్లీ 1 బ్రెయిన్. సో యూ వేర్ ద హెల్మెట్ అండ్ సేఫ్ గార్డ్ యువర్ బ్రెయిన్. అందరూ ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మాట్లాడుతున్న బాబులు, దాని చూసి సేఫ్ గార్డు, స్క్రీన్ గార్డు అని చాలా గార్డులు వేశారు.
కానీ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం ఒకే ఒక హెడ్ మాత్రం బరువు మాత్రం గాడి పెడుతున్నామా? చెప్పండి, నిజం మాట్లాడండి. పెడతామా? పెంచేదే పెట్టండి. ఓకే, మనం 10,000 రూపాయలు పెట్టి కొట్టుకునే ఫోన్ కి చాలా గాడి చేస్తున్నాం ఎక్కడ పోతామని. కానీ మళ్ళీ రాని మన బ్రెయిన్ కి మళ్ళీ కావాలంటే తీసుకురాని మన బుర్రకు మాత్రం పెట్టుకోవాల్సిన హెల్మెట్ మాత్రం మనం ప్రాపర్ గా పెట్టుకోవట్లేదు. దయచేసి అందరూ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మనకి ఏదైతే భారతదేశంలో జరుగుతున్న టెస్ట్, మన ఒక సగటు భారతీయ యొక్క జీవిత వయసు 70 years. మీరందరూ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. దాంట్లో పూర్తిగా జీవితకాలం బతకకుండా చనిపోతున్న టాప్ 3 డిసీజ్ లో యాక్సిడెంట్ ఒకటి. దురదృష్టం ఏంటంటే అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు, యాక్సిడెంట్స్ గురించి మాత్రం మనం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా సైలెంట్ గా ఉండిపోతుంది. అట్లాగే మనం ఏదైతే డిసీజ్ ఎక్కువ పడుతున్న హార్ట్ డిసీజ్, రెస్ట్, క్యాన్సర్ తో చనిపోతున్న వాళ్ళు, తర్వాత రమరమి కోవిడ్ కన్నా ఎక్కువ చనిపోతున్న మాత్రం యాక్సిడెంట్స్ వల్లే అన్న విషయం మీరు అందరూ గమనించాలి. ఓకే, మీ ఇంట్లో ఎవరైతే మీ పేరెంట్స్, మీ అన్నదమ్ములు అందరూ ఎవరున్నారు, ఈ రోజు మీరు నెక్స్ట్ తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడాలి. నాన్న హెల్మెట్ పెట్టుకో కంపల్సరీ. ఇందుకు మా కుటుంబానికి చాలా ముఖ్యం. ఇప్పుడు ఎంతైతే సంతోషంగా ఉన్నామో అంతే సంతోషంగా మీరు బయటకు వెళ్ళి మళ్ళీ అంతే మీరు పని కంప్లీట్ చేసుకొని రావాలి. అంటే మీరు హెల్మెట్ పెట్టుకోండి అన్న విషయాన్ని అందరితో మాట్లాడండి, నిశ్శబ్దాన్ని వేయండి. ముఖ్యంగా ఆడపిల్లలకి నేను చెప్తున్నది ఒకటేమో, మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు మీ డ్రైవింగ్ బాగా ప్రాపర్ గా వచ్చినప్పుడు కార్ డ్రైవింగ్ కానీ తప్పకుండా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతానడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దయచేసి డ్రైవింగ్ నేర్చుకోండి. మీ కాన్ఫిడెన్స్ నేను చేయగలను, ఐ క్యాన్ అన్న విషయాన్ని మరింత సమర్థవంతంగా మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే ఫస్ట్ ఇయర్ కి మరింత ఇదిగా చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి బ్యాంక్ ఎల్ఎల్ఆర్ క్వశ్చన్ బ్యాంక్ అంటే వస్తుంది, దాన్ని ఒకసారి ప్రిపేర్ అవ్వాలి. అలాగే మార్క్ టెస్ట్ కూడా ఉంటుంది. మార్క్ టెస్ట్ చేసినా కూడా మీరు దాంట్లో ఒక 2 సార్లు 3 సార్లు కనుక క్వశ్చన్ పేపర్ మీరు అటెండ్ అయితే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినట్టు ఈ సిస్టమ్ ఇస్తారు. చాలా ఈజీగా, అంటే మీకు 10 minutes కి 20 questions కి 12 వస్తే పాస్. అట్లాంటిది మీరు ఒక 5 to 6 minutes లోనే మీరు ఆ టెస్ట్ కంప్లీట్ చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు గూగుల్లో ఆర్టీఓ కాకినాడ అంటే ఆ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆ నెంబర్కి మాట్లాడచ్చు 10 to 5. ఓకే, లేదా మీరు మెసేజ్ పెట్టినా కంపల్సరీ ప్రతి ఫోన్ కి మేము ఆన్సర్ చేస్తాము. ఓకే, ఆ టైంలో కాదు, దయచేసి ఆఫీస్ ఆఫీస్ లో చేయండి. లేదంటే మీరు ఒక మెసేజ్ పెట్టినా మీకు ప్రాపర్ గా వెయిట్ చేస్తాం. ఓకేనమ్మా? అట్లాగే ముఖ్యంగా దీంట్లో మనం ఒకటి మంది చనిపోతున్నారంటే ఒక నెలకి 50 మంది. ఒకసారి ఆలోచించండి ఎంతమంది చనిపోతున్నారు అన్న విషయం. ఇది మనం ఎక్కడో ఒకటి జరిగిన సెన్సేషనల్ యాక్సిడెంట్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కల్పనా థియేటర్ దగ్గర ఒక సఫారీ కారు తాగి డ్రైవ్ చేయడం వల్ల ఏమాత్రం సంబంధం లేని, ఏమాత్రం దానికి లేని బైక్ మీద వెళ్తారు 3 చనిపోవడం జరిగింది. మీరందరూ చూసారు మీడియాలో, అవునా కదా? సో అతను డ్రంక్ డ్రైవ్ తో తాగి నడపడం వల్ల అతనికి అవడమే కాదు, తన వల్ల ఏ విధంగా సంబంధం లేని దాంట్లో పని మీద వచ్చి బయటకు వచ్చిన 3 వ్యక్తులు కూడా ఇద్దరైతే స్పాట్ లో చనిపోయారు. ఇంకొక వ్యక్తి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా మాట్లాడండి. మీరు ముందు వ్యక్తిగత మీరు మీ గురించి తెలుసుకోండి. మీ గురించి ఒక 5 నిమిషాలు నేను ప్రాపర్ గా చేస్తున్నానా లేదా, నేను ప్రాపర్ గా ఈరోజు ప్రిపేర్ అయ్యానా లేదా, ఒక 5 నిమిషాలు మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ గురించి కానీ మీతో మీరు మాట్లాడుకోండి. మాట్లాడుతున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? మీతో మీరు మాట్లాడుకుంటున్నారా? ఖచ్చితంగా మాట్లాడండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా. ఉద్యోగాలు వచ్చిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో ఆర్టీఓ బి మురళీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్మెట్ ఆవశ్యకత మరియు రహదారి భద్రత అవగాహన సదస్సు. రహదారి భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన 5th అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్కే సిరీన్.
జాబ్ కన్సల్టెంట్ పేరుతో సాయి శ్రీ టెక్నాలజీ అధినేత కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించిన కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను తనయుడు గీసాల వీరబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.